మన ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు మా యొక్క శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభువునందు అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఆదివార దినము మనకెంతో ఆశీర్వాదకరపు దినము. ఈ దినము మనము మందిరాలకు వెళ్ళకుండా, మందిరాలలో దేవుని ఆరాధించకుండా, వాక్యము వినకుండా ఉండలేము. కనుక ఈ ఆదివార దినము మనకు పరిశుద్ధ దినము, ఆశీర్వాదపు దినము. ఈ దినము దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన వాగ్దానము. నీ చింతలన్నీయు తీర్చబడును, మీరు నిశ్చింతగా జీవించెదరు. ఆమెన్, ఆమెన్. ఈ మాటను పేతురు భక్తుని ద్వారా దేవాది దేవుడు పేతురు గారు రాసిన 2 పత్రికలలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో ఆయన 7వ వచనములో ఆయన మాట వ్రాయించాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, మనము మన గురించి చింతిస్తాము, మనము మన బిడ్డల గురించి చింతిస్తాము, మనము మన అవసరతల గురించి చింతిస్తూ ఉంటాం. కానీ మన ప్రభువు, మన దేవాది దేవుడు, ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడట. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము గనక ఆయన మనలను గురించి, నిన్ను గురించి, నీ కుటుంబమును గురించి, నీ బిడ్డల గురించి, నీ అవసరతల గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడని పేతురు భక్తుడు గ్రహించి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటే ఆయనకు అప్పగించండి. ఎలాగంటే ప్రార్థన ద్వారా. ఈరోజు ఆదివారము ఆలయాలలో అనేక మంది భక్తులు, విశ్వాసులు దేవుని సన్నిధిలో వారి చిట్టాలన్నీ కూడా విప్పి దేవుని సన్నిధిలో వాటిని తెలియచేస్తూ ఉంటారు. ఒక్క విషయం మనం గమనించాలి. మనము చింతించక మునుపే మన చింతలన్నీ ఆయనకు తెలుసు. అయితే మన చింతలన్నీ ఎప్పుడు ఆయనకు అప్పగిస్తామా, ఎప్పుడు ఆయనకు విన్నవిస్తామా అని ఆ ప్రభువు ఎదురు చూస్తూ ఉంటాడట. అందుకనే ఆయన మిమ్మును గూర్చి చింతిస్తూ ఉన్నాడు. ఎందుకు మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడంటే, మన చింతలన్నీ ఆయనకు అప్పగిస్తే నిన్ను హెచ్చించాలని, నిన్ను ఆశీర్వాదించాలని, నీకు సమాధానము కలుగజేయాలని, నీకు కృప చూపించాలని ఆయన చింతిస్తూ ఉంటాడట. కనుక ఈరోజు ఇటువంటి గొప్ప ధన్యతను, ఈ వాగ్దానమును దేవుడు మనకు ప్రసాదించిన విధానము, అనుగ్రహించిన విధానమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. పేతురు గారు రాసిన ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయములో 5వ వచనము నుండి 11వ వచనం వరకు విశ్వాసులు పెద్దలకు, దైవ సేవకులకు విధేయులై ఉండాలని పేతురు భక్తుడు రాశాడు. ఈ వాక్య భాగమందు పేతురు క్రైస్తవ విశ్వాసులను హెచ్చరించుచు వారు పెద్దలకు అనగా నాయకులకు, సేవకులకు విధేయులై ఉండాలని సూచిస్తూ ఉన్నాడు. అనుదిన జీవితంలో క్రైస్తవ విశ్వాసి అనుసరించవలసిన విధులను తెలియచేశాడు. వాటిలో కొన్ని చూద్దాం. 1, దీన మనస్సు అను వస్త్రముతో అలంకరించుకోవాలి. అంటే వినయ స్వభావము కలిగి ఉండి ఇతరులను ఘనపరచాలని సూచించాడు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులను హెచ్చిస్తాడు అని వ్రాసి ఉంది.
గనక దీన మనసు కలిగి ఉండి దేవుని చేత హెచ్చింపబడాలి అన్నది పౌలు గారి ఉద్దేశము. తగిన కాలమందు దేవుడు హెచ్చించున్నట్లు ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని పేతురు తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా, దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు గనక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. అంటే దేవునిపై ఆధారపడాలి, దేవునిని ఆనుకొని ఆయనపై ఆధారపడాలని తెలియచేస్తూ ఉన్నాడు. మన భారము ఆయన పైన మోపి దేవుని చిత్తమునకు మనము లోబడాలి అని రెండవ విషయం తెలియచేశాడు. మూడవదిగా, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి అన్నాడు. ఎందుకు అంటే అపవాది గర్జించు సింహము వలె మందలో గొర్రెలను మింగడానికి కనిపెడుతూ ఉన్నాడని తెలియచేస్తూ ఉన్నాడు. వానికి లోబడక మెలకువ కలిగి ఉండాలంటాడు. మూడవదిగా. నాలుగవదిగా, విశ్వాసమందు స్థిరులై ఉండాలి. శ్రమలను చూసి విశ్వాసమును కోల్పోకూడదు. లోకములో సహోదరులకు ఇలాంటి శ్రమలే సంభవించుచున్నాయి అని మనము మర్చిపోకూడదు అంటాడు. ఇక ఐదవదిగా, క్రీస్తు మనలను సంపూర్ణులుగా చేస్తాడని, దేవుడు క్రీస్తునందు నిత్య మహిమ పొందుటకే మనలను పిలిచాడు అని, సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెము కాలము శ్రమలు పొందిన అనంతరము మనలను సంపూర్ణులుగా చేస్తాడని, శ్రమలలో మనలను బలపరిచి స్థిరపరుస్తాడని తెలియచేశాడు. గనక యుగ యుగములకు దేవునికి మహిమ కలగాలి అన్నది పేతురు గారి యొక్క అభిప్రాయము. మన ద్వారా, మన బిడ్డల ద్వారా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుచున్న దాని ద్వారా యుగ యుగములకు యేసుక్రీస్తు నామమున దేవునికి మహిమా ప్రభావాలు కలగాలని పేతురు ఆశించి ఈ ఉత్తరము రాశాడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సమాధానము మనకు అనుగ్రహించి ఆ సమాధానకరమైనటువంటి దీవెన మనం పొంది ఉండాలని, ఆ దీవెన పొందడానికి మన చింతలన్నీ తీర్చే యేసయ్యకు అప్పగించి మనము నిశ్చింతగా జీవించాలని దేవుడు ఈ దినము వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు. మీ చింతలన్నీ తీర్చబడును, మీరు నిశ్చింతగా జీవించెదరు అని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో నుండి మీరు మాకు తెలియచేశారు. అవును తండ్రి, మా జీవితంలో అనేకమైన చింతలు, అనేకమైన ఆలోచనలు ఉంటూ ఉన్నాయి. కానీ మీరిచ్చిన ఈ వాగ్దానము మాకు ఎంతో ఆదరణ, గొప్ప ఓదార్పు, ఊరటను కలగచేసింది. పెళ్లి చేయాలి పిల్లలకు అన్న చింత, ఇల్లు కట్టుకోవాలన్న చింత, వాహనము కొనాలన్న చింత, ఉద్యోగ విషయంలో చింత, వ్యాపార విషయంలో చింత, అప్పుల విషయంలో చింత, సమాధానం లేని స్థితిలో చింత, ఈ విధముగా మా చింతల చిట్టాలు ఎన్నో ఉన్నాయి నాయన. అవన్నీ కూడా దయగల మా తండ్రి, మేము మీకు అప్పగిస్తే, మీ పైన ఆధారపడితే మా భారమును మోసే దేవుడవు నీవే గనుక మీకు లోబడిన జీవితము మీరు మాకు ప్రసాదించారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. ఈరోజు మీ ప్రియ బిడ్డల కొరకు నాయన మీ దాసునిగా ప్రార్థిస్తూ ఉన్నా, వారు కూడా మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మా బిడ్డల క్షేమమును, మా స్థితిని గుర్తించి ప్రార్థిస్తూ ఉండగా పరస్పర ప్రార్థనకు గొప్ప సమాధానమును కలగచేసి మహిమను పొందండి. ఎవరికి ఏది కొరతగా ఉన్నదో యేసు నామమున ఆ కొరతలన్నీ కూడా తీర్చబడునుగాక. కుటుంబాలలో సమాధానము, నెమ్మదిని దయచేయండి. మీ కృపలో ఈ ఆదివార ఆరాధన దినము నాడు మీ దీవెనలను కుమ్మరించి సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్నట్లుగా దీవించుమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసము మనకును మన బిడ్డలకును దూర ప్రాంతాలలో ఉన్న ప్రియులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మును బహుగా బలముగా దీవించునుగాక. ఆయన కృప మీకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.